ఆర్సీబీ ఈ టీం అంటేనే ఒక ఎమోషన్. ప్రపంచంలో ఏ ఫ్రాంచైజీకి కూడా ఇంతమంది అభిమానులు లేరు. 18 సంవత్సరాలుగా ట్రోఫీ సాధించకున్న అభిమానులు ఆర్సీబీ వెన్నంటి ఉండడానికి కారణం ఆ జట్టు ప్లేయర్ చేజ్ మాస్టర్ కింగ్ కోహ్లీ. అయితే ఆర్సీబీ మాత్రం ఈ సీజన్లో దుమ్ము లేపుతుంది. ఈ సీజన్లో ఆర్సీబీ ఆడిన 11 మ్యాచ్ల్లో ఏకంగా 8 మ్యాచ్లు గెలిచి పాయింట్స్ టేబుల్లో సెకండ్ పొజిషన్లో కొనసాగుతుంది. ఐపీఎల్ ట్రోఫీని గెలిచేందుకు మరో అడుగు దూరంలో ఉంది. ఆర్సీబీ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కి చేరడం దాదాపు ఖాయమైనట్లే. అయితే ఆర్సీబీకి మరో అవకాశం ఉంది. ఏంటంటే మిగతా 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచినా టాప్ 2 పొజిషన్లలో ఉండే ఛాన్స్ ఉంది. లాస్ట్ సీజన్లో ఎవరూ ఊహించని విధంగా అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ తమకున్న 1% ఛాన్స్ని యూజ్ చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచి ప్లే ఆఫ్స్కి చేరుకుంది. బట్ ప్లే ఆఫ్స్లో అనూహ్యంగా ఓడిపోయి టైటిల్ని గెలవలేకపోయింది. దీంతో ఆర్సీబీకి 18 సీజన్లుగా ట్రోఫీ కలగానే మిగిలిపోయింది. బట్ ఈ సీజన్లో మాత్రం ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ఎగరేసుకుపోయేలా కనిపిస్తుంది. టీంలోని ప్రతి ప్లేయర్ అద్భుతంగా రాణిస్తుండడం, కెప్టెన్ పటిదార్ కోహ్లీ సూచనలతో ఎక్సలెంట్గా క్యాప్టెన్సీ చేస్తుండడం వారికి కలిసొస్తుంది. అయితే టీంలో స్టార్ ప్లేయర్ హజిల్వుడ్ గాయం కారణంగా లాస్ట్ మ్యాచ్కి దూరమయ్యాడు. అతని ప్లేస్లో వచ్చిన లుంగిసాని ఎంగిడి సూపర్ బౌలింగ్తో ఆర్సీబీని గెలిపించాడు. దీన్ని బట్టి చూస్తే ఆర్సీబీ రిజర్వ్ బెంచ్ కూడా ఎంత స్ట్రాంగ్గా ఉందో అర్థమవుతుంది. హజిల్వుడ్ గాయం నుండి కోలుకుంటే ఇక వారికి తిరుగుండదు. ఇక జ్వరంతో బాధపడుతున్న సాల్ట్ స్థానంలో వచ్చిన ఇంగ్లాండ్ ఆల్రౌండర్ జేకబ్ బెథెల్ ఓపెనర్గా అదరగొట్టాడు. ఇక బెథెల్తో పాటు సాల్ట్ కూడా టీంలో జాయిన్ అయితే వారి బ్యాటింగ్ ఇంకాస్త స్ట్రాంగ్గా తయారవుతుంది. అయితే ఆర్సీబీకి ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. ఏంటంటే ఆ జట్టు ప్లేయర్ పడిక్కల్ గాయం కారణంగా ఈ సీజన్కి దూరం అవడం. సూపర్ ఫామ్తో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ ఆర్సీబీ విజయాల్లో కీ రోల్ పోషించిన పడిక్కల్ లేకపోవడం మాత్రం ఆర్సీబీకి కాస్త ఇబ్బంది అవుతుంది. అయితే పడిక్కల్ ప్లేస్లో ఆర్సీబీ మయాంక్ అగర్వాల్ని తీసుకుంది. ఒకవేళ మయాంక్ అగర్వాల్ని ఆడిపిస్తే, అతను కనుక రాణిస్తే పడిక్కల్ ప్లేస్ని రీప్లేస్ చేసిన వాడు అవుతాడు. ఏదేమైనా మిగతా ప్లేయర్స్ అందరూ మంచి ఫామ్లో ఉండడం, వారి రిజర్వ్ బెంచ్ కూడా స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఆర్సీబీని ఓడించడం అంత ఈజీ కాదు. ప్రతి సీజన్లో ఏదో ఒక పొరపాటుతో ట్రోఫీని అందుకోలేకపోయిన ఆర్సీబీ ఈసారి బ్యాటింగ్ మరియు బౌలింగ్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఈ సీజన్లో ఇంకొన్ని మ్యాచ్లు ప్రతి ప్లేయర్ కనుక రాణిస్తే ఆర్సీబీ మాత్రం ట్రోఫీ గెలవడం పక్కా. ఏదేమైనా ట్రోఫీ సాధించడానికి అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ ఈసారి టైటిల్ సాధించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.